ఓకే, తులసిరెడ్డి గారు చెప్పండి సార్. ఇక్కడ రెండు అంశాలు ప్రస్తావిస్తే, మీ పాలనలో భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలంగా ఉండేవని ఆ కొంత వర్గం నుంచి, కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న మాట ఒకటి తీసుకుంటే, రెండవది భారత్లో అక్రమ వలసదారులు రోహింగ్యాలు ఖచ్చితంగా ఎక్కువ శాతం గతంలోనే జరిగే, బీజేపీ అధికారంలోకి వచ్చాక లేవు అనేది ఇంకో పాయింట్. ఇప్పుడు మనం ప్రస్తుతము ఈ వలసదారుల గురించి మాట్లాడుతున్న సమయం కాదు ఇది. బంగ్లాదేశ్ లో ఉండే హిందువులను ఎలా కాపాడుకోవాలా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా అనేది అది మెయిన్ ఇష్యూ ఇప్పుడు వచ్చేసి మనకు. అది దాని గురించి చాలా జాగ్రత్తగా, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం. ఈ సందర్భంగా ఒకటి సుమతి పద్యం జ్ఞాపకం వస్తా ఉంది. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రువులు ఒకట తథ్యము సుమతి అని 350 సంవత్సరాల క్రితము పద్యం రాసినటువంటి ఆ సుమతి పద్యం జ్ఞాపకం వస్తా ఉంది. తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రువులు ఒకట తథ్యము సుమతి అని. తామర పుష్పాలు నీటిలో ఉన్నంత వరకు సూర్యునికి కమల పుష్పాలకు స్నేహం. ఆ తామర పుష్పాలు బయటకు వస్తే అవే సూర్యరశ్మికి అవి మాడి మసి అయిపోతాయి. కాబట్టి ఆ విధంగా మిత్రులు శత్రువు అనేది ఇప్పుడు మనము బంగ్లాదేశ్ వచ్చేసి మీరు చెప్పినట్లు మనకు మిత్ర దేశము, మన పొరుగు దేశము, మన వలన ఏర్పాటైన దేశము. కాబట్టి అటువంటి దేశం వచ్చేసి ఈ విధంగా తయారు కావడం అనేది చాలా బాధాకరం. సరే, ఇక్కడ మరి విచిత్రాలు ఏమంటే, ప్రపంచంలో హిందూ జనాభా ఎక్కువ గల దేశాల్లో ఇది మూడవది. ప్రపంచంలో హిందూ జనాభా ఎక్కువ గల దేశాల్లో 1 భారత్, 2 నేపాల్, 3 బంగ్లాదేశ్. అదేవిధంగా ముస్లిం జనాభా, ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్ 4వది, ఇండియా 3వది. ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే దేశాల్లో ఇండోనేషియా నంబర్ 1, పాకిస్తాన్ నంబర్ 2, భారత్ నంబర్ 3, బంగ్లాదేశ్ నంబర్ 4. హిందువులు ఎక్కువగా ఉండే దేశాల్లో భారత్ నంబర్ 1, నేపాల్ నంబర్ 2, బంగ్లాదేశ్ నంబర్ 3. కాబట్టి ఇది ఒక పెద్ద విచిత్రమైనటువంటి సన్నివేశం అన్నమాట ఇది. అవును సార్. ఇక్కడ 1 మతపరంగా, 1 భాషాపరంగా, 3వది అస్థిరత, అనేక కారణాలు. అక్కడ మతపరంగా చూస్తే ఇస్లాం అధికారిక మతం, 91.1% మంది ఇస్లాం మతస్థులు, సున్నీలు. నేను చెప్పినట్టు ప్రపంచంలో మతం వచ్చేసి మనకంటే మన తర్వాత వస్తుంది 4వ అతిపెద్ద దేశం ముస్లిం జనాభా వరకు. భారత్ తర్వాతనే వస్తుంది అది అతిపెద్ద దేశం. తర్వాత అక్కడ హిందువులు 7.95%. ఇక్కడ హిందువులు ప్రపంచంలో ఎక్కువగా ఉండే దేశాల్లో 3వది. దాని తర్వాత బౌద్ధులు 0.6%, క్రైస్తవులు 0.3%, ఏ మతం లేని వారు 0.1%. ఇది మత ప్రాతిపదిక మీద చూసే. ఇక్కడ 2026 ఫిబ్రవరిన ఎన్నికలు జరిగేటంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే దగ్గరలో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా 5 పార్టీల్లో 1 పార్టీ అవామీ లీగ్ పార్టీకి వచ్చేసి నిషేధం వేశారు. మిగతా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇది భారత్ వ్యతిరేకత మీద ఆధారపడింది. తర్వాత జమాతే ఇస్లాం పార్టీ, ఇది మా ప్రాతిపదికన ఏర్పడిన పార్టీ. దానికి తోడు ఈ రీసెంట్ గా విద్యార్థి ఉద్యమాలు వచ్చినట్టు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ అండ్ ఇంక్విలాబ్ మంచా పార్టీ. కాబట్టి ఈ 5 పార్టీల్లో 1 పార్టీని అవామీ లీగ్ నిషేధం విధిస్తే మిగతా 4 ఉన్నాయి. మనకు భారత్కు అనుకూలమైనటువంటి పార్టీ ప్రభుత్వము అవామీ లీగ్, ఆ నాయకులు. కానీ అటువంటి దాన్ని నిషేధం విధించారు. మిగతాది వచ్చేసి భారత్కు వ్యతిరేకత, హిందువులకు వ్యతిరేకత, తర్వాత ఈ యొక్క విద్యార్థి ఉద్యమాలకు దానికి తాడు బంగారం లేని ఉద్యమాలు ఏదో మూమెంట్లో వచ్చినాయి వాళ్ళు. కాబట్టి వీళ్ళు రేపు రాజకీయంగా ఈ యొక్క పోరాటంలో కొందరు మతం ఉపయోగించే వాళ్ళు ఉన్నారు అక్కడ, కొందరు భారత్ వ్యతిరేకతతో అధికారానికి రావాలనుకునే వాళ్ళు, హింసతో రావాలనుకునే వాళ్ళు. ఈ విధంగా మల్టీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎన్నికల వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది. ఎన్నికల తర్వాత కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు, తర్వాత పరిస్థితి. కానీ ఈ లోపల భారతదేశం వచ్చేసి డెఫినెట్ గా మన పొరుగు దేశము, మన మిత్ర దేశము, హిందువులు ఎక్కువగా ఉన్న దేశము. కానీ ఏ కోణం చూసినా మనం జాగ్రత్తగా స్టెప్ వేయాల్సిన అవసరం ఉంది దీంట్లో. ఒక విధంగా నాకు తెలిసి
హసీనా డెమోక్రటిక్ గా ఉందా అన్డెమోక్రటిక్ గా ఏమైనా హసీనా ప్రభుత్వాన్ని మనం కాపాడుకోలేకపోవడం అనేది ఆన్నే ఫస్ట్ తప్పు చేసాం అనిపిస్తుంది. మన ద్వారా ఏర్పాడ ఆల్రెడీ ఆవిడ ఉంది అధికారము, మనం పక్కనే ఉన్నాము. హసీనాను వాళ్ళు వచ్చేసి విద్యార్థి ఉద్యమాలు ఏదైనా సరే ఆ దేశం నుండి పారిపోయి మన దేశంలోకి వచ్చి మనం ఆశ్రయం కల్పించే బదులు ఆమె అక్కడనే నిలబెట్టి ఉంటే ప్రభుత్వం ఉంది. మనం ఇంత పెద్ద దేశం వచ్చేసి ఒక దేశాన్ని విడగొట్టినటువంటి భారత ప్రభుత్వం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అక్కడ జంజట్ యువత వినే పరిస్థితిలో లేరు కదా సార్. అంటే మీరు అన్నట్టు కరెక్టే, కానీ అక్కడ జంజట్ యువత ఉద్రిక్తంగా అంత స్థాయికి ఎందుకు వచ్చిందంట? ఆ స్థాయికి ఎందుకు వచ్చిన భారతదేశం ఏం చేస్తా ఉంది, గురుకుంటుందా? అంత ఆ స్థాయికి వచ్చే భారత వ్యతిరేకత ఆ స్థాయికి వచ్చేటంత వరకు, మతమౌఢ్యం ఆ స్థాయికి వచ్చేటంత వరకు మనం ఏం చేస్తున్నాం వచ్చేసి? విదేశాంగ విధానం దేనికి ఉండేది? దీనికే కదా విదేశాంగ విధానం అనేది, దీనికోసమే వచ్చేసి. కాబట్టి అది ఈ విషయంలో మాత్రము భారత విదేశాంగ విధానము టోటల్ ఫెయిల్యూర్. కానీ ఇది సందర్భం కాదు. అందరూ భారత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన సమయము, కానీ మద్దతు ఇచ్చామని చెప్పేసి చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాల్సిన సమయం. అక్కడ మనం ఏమి చేసినా కానీ అక్కడ హిందువులు వచ్చేసి నష్టపోయే విధంగా కాకుండా మనం జాగ్రత్తగా భారత విదేశాంగ విధానము హసీనా దేశం నుండి పారిపోవడం ఆ స్థాయికి తీసుకురావడమే మన విదేశాంగ విధానం ఫెయిల్యూర్ అన్నమాట. ఈ రోజు చేసే పని ఆ రోజు చేసింటే, ఇప్పుడు ఆవిడ మనకు అనుకూలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసేది హిందువులకు కాపాడేది చాలా ఈజీ కదా. మనకు అక్కడ హిందువులకు వ్యతిరేకమైన ప్రభుత్వము, భారత్కు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు గోడితో పోయేదానికి గొడ్డలతో ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ సున్నితంగా వ్యవహరించాలా. సరే, ఏది ఏమైనా ఇది మొత్తము భారతీయులందరూ భారత ప్రభుత్వానికి మద్దతు ఉండి దాన్ని చాలా జాగ్రత్తగా సున్నితంగా అక్కడ హిందువులకు ఇబ్బంది లేకుండా ప్రయత్నించాల్సినటువంటి సమయం ఇదనేది నా అభిప్రాయం.